హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు నేను మన వీడియోలో పెప్పర్ మష్రూమ్ ఫ్రైని చేసి చూపిస్తున్నానండి. ఈ మష్రూమ్స్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని మన డైట్లో చేర్చుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా మాంసాహారం తినని వాళ్ళు ఈ పుట్టగొడుగులను తప్పనిసరిగా తమ ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది. మాంసాహారం ద్వారా పొందే ప్రయోజనాలన్నీ ఈ పుట్టగొడుగుల ద్వారా పొందవచ్చు. ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం నేను ఇక్కడ 400 గ్రామ్స్ మష్రూమ్ని తీసుకున్నాను. ఈ మష్రూమ్స్ని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. మీకు కావాల్సిన సైజులో కట్ చేసి తీసుకోండి. అన్ని మష్రూమ్స్ని కూడా ఇలా కట్ చేసి తీసుకోండి. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 20 వెల్లుల్లిని తీసుకొని ఇలా పొట్టు ఒలిచి ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. చూడండి, ఈ విధంగా సన్నగా కట్ చేసి ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని ఫ్రై చేసుకోండి. జీలకర్ర ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా మనం వెల్లుల్లిని ఎక్కువగా వేసుకోవడం వలన మనం చేసే ఫ్రై టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లి కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన 3 ఉల్లిపాయలను వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలను వేయించుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోండి. ఇదంతా బాగా కలుపుకోండి. చూడండి, మనం ఇలా వేయిస్తున్నప్పుడు మనకి మష్రూమ్ నుండి వాటర్ అనేవి బయటకు వస్తున్నాయి. ఈ వాటర్ అంతా ఇంకిపోయి మనకి మష్రూమ్ ఉడికేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి దీనిపై మూత పెట్టి ఉడికించుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అడుగు పట్టేయకుండా చూసుకుంటూ ఉడికించుకోండి. చూడండి, ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, మనకి మష్రూమ్ బాగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్ల మిరియాల పొడిని వేసుకోండి. ఇలా మిరియాల పొడి ఎక్కువగా వేసుకోవడం వల్ల మనకు ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉంచి కలుపుకోండి. చివరిగా ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీరను ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. కొత్తిమీర కూడా ఎక్కువగా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అంతేనండి, మనకి పెప్పర్ మష్రూమ్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.